ఉద్దేశంతో దక్షిణాది రాష్ట్రాల్లో దృష్టి పెట్టడం జరిగింది. సో బ్యాడ్ లక్ మెయిన్ గా యూపీ అవుట్ ఆఫ్ 80 35కి వచ్చి ఆగుతా ఉన్నది. అది మాకు చాలా బ్యాడ్ లక్. రాష్ట్రం మొత్తంగా కూడా అన్ని రంగాల్లో యూపీ డెవలప్ అయింది. గుండాగిరి లేదు, దోపిడి లేదు, డెవలప్మెంట్ ఉన్నది. నగరాలన్నీ కూడా సుందర వందనంగా తయారు చేస్తున్నాం. కాలేజ్ కావచ్చు, స్వయంగా మోదీ గారు అక్కడనే బ్రహ్మాండమైనటువంటి వారణాసి, దాంతో పాటు పరిసరాలు అన్ని జిల్లా సెగ్మెంట్ లో డెవలప్మెంట్ ఉన్నది. గోరఖ్పూరే కాదు, చుట్టూరా మొత్తంగా కూడా డెవలప్మెంట్ ఉన్నది. ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, వాట్ నాట్ అని ఏం చేయలేదు చెప్పండి. సో ఇది మేము ప్రజల్ని మాత్రం తప్పు పడతలేము. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని ఓడించడానికై అబద్ధపు ప్రచారం రిజర్వేషన్ల మీద తయారు చేసి స్క్రిప్ట్ ముందర పెట్టడం జరిగింది. బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేస్తని చెప్పి ఒక అబద్ధ ప్రచారం. రాజ్యాంగం 10 సంవత్సరాలుగా మేము పాలిస్తున్నాం దేశాన్ని. ఈ పాలనలో ఎస్సీ రాష్ట్రపతినిచ్చింది, ఎస్టీ రాష్ట్రపతినిచ్చింది. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్ని కూడా యథాలాపంగా యథాతథంగా అమలు చేస్తూ పోయినాం. ఎక్కడ చర్చ రాలేదు. పైపెచ్చు ముస్లిం ప్రజలకు కూడా న్యాయం జరిగే విధంగా త్రిపుల్ తలాక్ అనే చట్టాన్ని మొత్తంగా రద్దు చేసి ఆ యొక్క కొత్త చట్టాన్ని తీసుకురావడం, కశ్మీర్ యొక్క సేఫ్టీ, దేశం మొత్తంలో కూడా దేశ రక్షణ, ప్రజల ప్రాణ రక్షణ గురించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కరువు చేయడం జరిగింది. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, ఇవన్నీ కూడా ఆ యొక్క ఉత్తరప్రదేశ్ చూడలేదు మనం. సేమ్ అప్లై అంటే ఇప్పుడు అయోధ్య రామాలయ విషయంలో కానివ్వండి, 370 విషయంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీజేపీ కూడా అంతే స్థాయిలో ప్రచారం చేసింది కదా. హేట్ స్పీచ్ రీచ్ అయ్యారు ప్రధాని మోదీ అన్న విశ్లేషణలు కూడా వినిపించాయి కదా. అటు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే అంశం కాదేమో. లేదు, కాంగ్రెస్ పార్టీ డిజోన్ చేసింది ఆ ఇష్యూని. బ్యాడ్ గా దాని యొక్క రిపర్కషన్ ఈ రోజు కాకుండా రేపైనా ప్రజలకు అర్థమైంది. ఓపెన్ గా డిజోన్ చేసింది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, దేశ సంస్కృతికి సంబంధించిన కార్యక్రమం, అందరు కమ్యూనిస్టు సైతం వస్తున్నటువంటి ఆ యొక్క ఇండివిజువల్ గా వచ్చారు. ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడాను ఆచార్య కృష్ణ వచ్చినారు. వాళ్ళు డిఫర్ అయి వచ్చిన కాంగ్రెస్ పార్టీ డెసిషన్ కి. కానీ ఈనాడైనా ఈ రోజు కాకుండా రేపైనా కానీ కాంగ్రెస్ పార్టీ బాధపడుతుంది. రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఇష్యూలో కూడాను ఈ యొక్క ఆధ్యాత్మిక రిలీజియస్ ఇష్యూని మేము డిజైన్ చేసుకున్నాం, ఇది తప్పు అని భావిస్తారు, వాళ్ళు ఫీల్ అవుతారు, దానికి ప్రజలకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఏది ఏమైనా రాజేశ్వరి గారు, బీజేపీ డెఫినెట్ గా